ఇదో గారిపిండి ఆల్రెడీ వేసేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, గారిపిండి వేసేటప్పుడు అసలు నీళ్ళు పోయకూడదు. ఎందుకంటే గారి టైట్గా రావాలంటే అసలు నీళ్ళే పోయకూడదు. ఏదో నలిగిన తర్వాత ఊరకు ఒక సుక్క చేయి తడుపుకోవాలి తప్ప గారిపిండిలో నీళ్ళు పోస్తే గారి అందంగా రాదు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మా హోటల్లో డ్యూటీ కోసం రెడీ అయిపోయాను, వచ్చేసాను ఆల్రెడీ. అయితే మీకు రుబ్బింగ్ డ్యూటీ గురించి చూపిస్తానన్నాను కదా. ఇదిగో ఇప్పుడు ఈ 2 గ్రైండర్లు నీట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలా. నీట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఒక దాంట్లో పెసరపిండి, ఒక దాంట్లో గారిపిండి వేసుకుంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చట్నీ వేసుకుంటాను. ఇలాగా ఈ డ్యూటీ నేను చేయటం కోసమే నాకు ప్రతిరోజు కూడా 700 రూపాయల జీతం ఇస్తారు. అయితే ఇది ఒకటే కాదు, కంటిన్యూగా హోటల్ అయిపోయే వరకు చట్నీలు వేస్తూనే ఉండాలా. అల్లం చట్నీ, టమాటా చట్నీ, ఇలాగా ఒక 3 రకాల చట్నీలు ఉంటాయి కదా. పల్లీ చట్నీ ఒకటి, టమాటా చట్నీ ఒకటి, అల్లం చట్నీ ఒకటి, ఇలాగా 3 రకాల చట్నీలు ఉంటాయి. గారిపిండి, పెసరపిండి, పెసరట్టు కోసం పెసరపిండి, గారెల ఐటెం కోసం గారిపిండి, ఇట్లాంటివన్నీ వేసుకుంటూ ఉండాలా. ఇదే ఒక డ్యూటీ. ఈ మధ్యలో పచ్చిమిరపకాయలని వేపుకోవటం, ఏరుశనగ గుళ్ళు వేపుకోవటం, ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటి చిన్న చిన్న పనులే ఉంటాయి ఫ్రెండ్స్. చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది. అదే ఇట్లాంటి స్కిల్ చాలా చిన్నది, ఇది చీప్గానే కనబడుతుంది కానీ నెలకి దగ్గర 20,000 రూపాయల సంపాదన వచ్చింది ఈ ఉద్యోగం నేర్చుకుంటే. మరి ఇట్లాంటి పనులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు నా వీడియోలు చూస్తూ ఉండండి. అంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకని మీకు ఎలాగ ఎంతెంత నానబెట్టాలో నేను మీకు చూపించలేదు. ఉదాహరణకి ఇదిగోండి మీకు చూపిస్తా. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ నానబెట్టేసి ఉన్నాయి. ఇదిగో చూసారా, ఇదిగో ఇవి నానబెట్టి ఉన్నాయి ఆల్రెడీ. ఇదిగో ఇవి నానబెట్టే ఉన్నాయి. ఇదిగో మినపగుళ్ళు, ఇది పెసరట్టుకి నానబెట్టి ఉన్నాయి. ఇలా రాత్రి వచ్చి నానబెట్టేసుకుంటాం మనం. నానబెట్టేసుకొని ఇప్పుడు చేసుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. మీకు ఏదైనా అంటే అన్ని ఐడియాలు నాకు రావు కదా, కొన్ని మీరు కామెంట్ చేస్తే నేను అర్థం చేసుకొని నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఏరుశనగ గుళ్ళు, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి చట్నీకి వేస్తాను. పచ్చిమిరపకాయలు వేసాను చూసారా. మినరల్ వాటర్ పోసా. మినరల్ వాటర్ పోసి అంటే మనం ఇందులో పుట్నాలు ఏం వాడము, చాలామంది పుట్నాలు వాడతారు, మనం వాడము. మనం స్వచ్ఛమైనటువంటి ఏరుశనగ గుళ్ళతోనే మనం చట్నీ చేస్తాం. అందుకే మన దగ్గర కొద్దిగా రేటు కూడా ఎక్కువ. చాలామంది వాళ్ళ దగ్గర టిఫిన్ రేట్ ఎక్కువ అనుకుంటారు, వాళ్ళకి తెలియదు. పల్లీలు 140 రూపాయలు. ఈరోజు మీకు కొద్దిగా చూపించాను అనుకుంటున్నాను. మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది. ఉంటా, బాయ్.